ఈ అంశాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటి వీళ్ళ మనస్తత్వం ఏంటి? ఈ ఆంధ్రుల అంటే సాంస్కృతిక దాడి వెనుక ఉన్న కుట్ర ఏంటి? యా ముఖ్యంగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, యాజ్ ఏ ఫిల్మ్ యాక్టర్గా, యాజ్ ఏ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా, తెలంగాణ ఫిలిం చైర్మన్గా, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకునిగా, తెలంగాణ ఉద్యమంలో ఒక 10-15 ఏళ్ళు చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నట్టు ఈ తెలంగాణ ఇష్యూలో కేసీఆర్ పిలిపించిన ఫిలిం నగర్లో మొట్టమొదటి జెండా పట్టేది మేమే. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మొట్టమొదటి తెలంగాణ సభ పెట్టింది కూడా తెలంగాణ ఫిలిం చేసి నా ఆధ్వర్యంలో జరిగింది. అక్కడున్న ఛాంబర్ పెద్దలు అందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, పూరి జగన్నాథ్ గారు చాలా అద్భుతమైన డైరెక్టరు, మంచి రైటరు, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. పూరి మేము గౌరవిస్తాం, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు నాకు మంచి మిత్రుడు. సో చక్రి, పూరి అండ్ కందికొండ కాంబినేషన్లో అద్భుతమైన సాంగ్స్ వచ్చినాయి. అద్భుతమైన వాళ్ళిద్దరు ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఉండేది. అప్పుడు చాలా సినిమాలు పోకిన ముందు వరకు కూడా వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో పీక్ స్టేజ్లో 2009 తర్వాత తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో, చాలా సందర్భాల్లో తనకు పర్సనల్ గ్లెడ్జ్ పెట్టుకున్నాడు తెలంగాణ మీద పూరి జగన్నాథ్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయంలో చాలా ఉధృతమైంది. తెలంగాణ కోసం 10-1200 మంది ఆత్మత్యాగం చేసుకున్నారు. కేసీఆర్ గారు చాలా అద్భుతమైన పోరాటం చేస్తున్నారు. సో పొలిటికల్ అంశంలో చాలా రకమైన వ్యతిరేకతను సారు అవమానాలు భరించాడు. ఎట్ ద సేమ్ టైము అప్పుడే వచ్చింది మన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా. పవన్ కళ్యాణ్ గారి ఒక ఇండస్ట్రీ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు చాలా క్యూరియాసిటీతో కూరుకున్నది, చాలా అందరినీ ఒక అటెన్షన్ చేసిన సినిమా. సో అది ఫస్ట్ అనుకున్నాం జస్ట్ పొలిటికల్ అంశం ఉంటుంది, ఒక సోషల్ కాజ్ మీద రెస్పాన్స్, ఒక సామాన్య యొక్క పౌరుని యొక్క చిత్రం లెక్క తీసాడు. సో తీరా సినిమా చూసే వరకు కూడా దాని యొక్క ఇంటెన్షన్ ఎవరికి తెలియదు. సినిమా చూసిన తర్వాత తన అక్కసంతా తెలంగాణ తల్లి, తెలుగు తల్లి పేరు మీ విగ్రహాన్ని పెట్టుకొని సినిమా మొత్తం హైదరాబాద్ బేస్డ్గా తెలంగాణ బేస్డ్ చేసిన సినిమా. అప్పుడు కూడా మా నాయకులు చాలామంది స్పందించారు, వాళ్ళ మీద అంటే మనం నిరసన తెలపడం జరిగింది, చాలా పెద్ద ఇష్యూస్ జరిగింది. సో దాని ద్వారా దాన్ని కూడా 2 రకాలుగా వాడుకున్నాడు, ప్రమోషన్గా వాడుకున్నాడు, అలా పొలిటికల్గా వాడుకున్నాడు. అందులో చెప్పిన అంశం ఏంటంటే, రాజశేఖర్ యొక్క గొప్పతనాన్ని, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని వైఎస్ఆర్సీపీ అంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, దానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని పావుగా పెట్టుకొని ఆ సినిమా చేయడం జరిగింది. మేబీ ఈయన ఇంటర్నల్ నిమిషం కళ్యాణ్ గారు కూడా తెలియకపోవచ్చు. దాని తర్వాత దాని పరిణామం మూలంగా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి అందరు మాట్లాడారు. దిల్ రాజు గారు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, తన మీద జరిగిన తన ఆఫీస్ మీద జరిగిన దాడి తర్వాత తను క్షమాపణ చెప్పడం జరిగింది, మళ్ళీ తన ఇంటెన్షన్ ఏదో చెప్పడం జరిగింది. దిల్ రాజు గారు మధ్యవర్తి ఉండి దాని ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. సో ఇంత ఒక లాంగ్ తను చేసిన ఒక చిన్న ఆలోచనకు ఇండస్ట్రీ మొత్తం ఒక ఇరుకుల పడే పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ గారు ఒక చరిత్ర, అంతేందుకు మన త్రివిక్రమ్ గారే చెప్పారు, అందరు చరిత్ర సృష్టిస్తే కేసీఆర్ గారు జాగ్రఫీని సృష్టించారని చెప్పి. అంటే ఒక హద్దులను సృష్టించిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఇతనని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలు పోయే టైంలో కూడా దీని నుంచి ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తన యొక్క లైగర్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ సేమ్ ఫార్మెట్లో ఎన్నుకొని, దీంట్లో బాధాకరమైన అంశం ఏంటంటే, ఈ పాటతో రాయించింది ఎవరితోని? కాశీల సాంతో, మన బిడ్డే. తెలంగాణ అంటే ఏది కడగల్ సినిమా నుంచి నీలపూరు గాజుల నీవేలే ఆ పాట నుంచి ఇప్పటి వరకు తెలంగాణ యాస, భాష, బాణి, తెలంగాణ మట్టి వాసన, తెలంగాణ కల్చర్ను, తెలంగాణ పదాలని రాములో కావచ్చు, ఇప్పుడు వచ్చిన అంటే ఆ పదాలని కొత్తగా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసే వ్యక్తి కాశీల శ్యామ్ గారు. అతను తెలంగాణ బిడ్డ. సో తెలంగాణ కోసం మోరల్ సపోర్ట్ చేసే వ్యక్తి. సో మా ఉద్దేశం ఏంటంటే, తన ప్రమేయంతో ఇది ఆడైందని మేము అనుకోవట్లేదు. అంటే మధ్యలో యాడ్ చేసే ఒక బిట్ తన ప్రమేయంతో రాసి ఉండాల్సిన అవసరం లేదు. లిరిక్కి ఆ కంటెంట్కి లిరిక్కి సంబంధం లేదు. ఇది ఆడింగ్ షుగర్ లెక్క, కోటింగ్ షుగర్ లెక్క దీన్ని ఆడి చేసి ఉంటాడు. ఇది ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు వస్తాయండి? మిడ్ నైట్ దాటిన తర్వాతనో మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇండస్ట్రీ మాకు తెలుసు కదా ఎవరెవరు ఎట్లుంటుంది, ఏ సర్కిల్ ఎట్లుంటుందో. డైరెక్టర్ మధ్యలో చెప్తాను. ఇది ఉన్నప్పుడు ఇట్లాంటి యాడింగ్ కోటింగ్స్ అనేది ఇంకేమైనా మసాలా కలపని ఆడే వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే,
పూరి గారు పోగిరి సినిమా చేసిన టైంలో ఇప్పుడు అతను కూడా విమర్శలు వచ్చినాయి ఏంది అప్పుడు సాంగ్ ఇప్పటికి ఇంకా నా వయసు నిండు 16 సాంగ్లో కూడా అప్పుడు కూడా ఆ ఒక ఓవర్ ఎక్స్పోజింగ్ తోని సెన్సార్ వాళ్ళు కూడా దాని అభ్యంతరం తెలిపారు. సో అట్లాంటి మొదటి నుంచి తను అమ్మాయిల మీదనో డ్రగ్ కల్చర్ మీదనో గన్ కల్చర్ మీదనో ఒక వల్గర్ లాంగ్వేజ్ మీదనో జనరల్గా హీరో క్యారెక్టరైజేషన్ నెగిటివ్ వర్షన్లు. ఓకే, ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ గారి క్రియేటివిటీ గురించో లేకపోతే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్న పాత్రల గురించో మనం అంత విస్తృత స్థాయి చర్చ అనుకోద్దు. మనం తెలంగాణ కల్చర్ని వాళ్ళు ఎలా దెబ్బతీస్తున్నారు అనే దాని మీద మనిషి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే తన యొక్క చేసే సినిమాతోని చుట్టుపక్కల పరిసరాలను ఏ రకంగా వాడుకోవాలి, దీన్ని కమర్షియలైజ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పదం పెట్టకపోతే ఈ సాంగ్ గురించి ఇంత చర్చ లేదు. అవును, డెఫినెట్. ఒక్కసారి సతీష్ గారు, ఇక్కడ ఇందాక మన బాలు గారు రేజ్ చేసిన పాయింట్ ఒకటి, రైటర్, తెలంగాణ రైటర్